10 ఏళ్ల నాటి కేసు ఇప్పుడు కొత్తగా అరెస్టులు. అప్పుడు ఓ మాజీ మంత్రి, ఇప్పుడో మాజీ మంత్రి, అప్పుడు ఆయన భార్య, ఇప్పుడు ఈయన కొడుకు. ఎన్నో మలుపులు తిరుగుతూ పోతోంది అగ్రిగోల్డ్ కేసు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. రావడమే కాదు, జోగి రాజీవ్ అరెస్ట్ కూడా జరిగిపోయింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ పై 2 కేసులు నమోదయ్యాయి. అంబాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. ఆ భూమి రికార్డులను తారుమారు చేసి సర్వే నంబర్ మార్చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 88 సర్వేలోని భూమి కొని 87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ పై ఒత్తిడి తెచ్చి ఇతరులకు విక్రయించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల తర్వాత ఏసీబీ అధికారులు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ తో పాటు మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A1 గా రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు A2 గా ఉన్నారు. గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో సర్వేయర్ రమేష్ తో కలిపి జోగి రాజీవ్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు జోగి రాజీవ్ అరెస్ట్ ను సీరియస్ గా తీసుకున్న వైసీపీ నేతలు పేర్ని నాని, వెల్లంపల్లి, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. తన కుమారుడి అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ పలు ఆరోపణలు చేశారు. ఇలాంటివి తగదంటూ హెచ్చరించారు. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా మా కుమారుడు తప్పు చేసి ఉంటే శిక్షించిన అదొక అందం, కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. మరి ఈరోజు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలున్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని అడుగుతాను. అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి. జోగి రాజీవ్ అరెస్ట్ పై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే కేసు అక్రమంగా కడతారు, అరెస్టులు అక్రమంగా చేస్తారు. కొన్ని నువ్వేమైనా విచారణ చేసావా? స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా జోగి రమేష్ గారి కుటుంబం మీద ఈరోజు కక్ష సాధింపు బిగించేశారు. ఈరోజు ఏదైనా పొరపాటు జరుగుంటే, ఏదైనా వాళ్ళకి ఏదైనా అపోహలుంటే నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా రిప్లై కూడా అడగచ్చు. ఇంట్లో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ కుమారుణ్ణి అక్రమంగా ఈరోజు ఇక్కడ ఏసీబీ ఆఫీస్ తీసుకురావడం చాలా బాధాకరం. కానీ ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా జైలు శిక్షగా సిద్ధంగా ఉంటారు తప్ప ఏ ఒక్కరూ కూడా భయపడే పరిస్థితి లేదు. జోగి రమేష్ని అపఖ్యాతి తేవాలని ఆ కోణంలోనే ఈరోజు అతని కుమారుణ్ణి అతని ఇంటికి బహిరంగంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ఏ పరిస్థితికి వెళ్ళినా జోగి రమేష్ని అండగా ఉంటాకి సిద్ధంగా ఉంటాం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పూర్తి సహాయ సహకారాలతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటారు. అయితే ఈ కేసుల గురించి ఏసీబీ ఏడీఎస్పీ సౌమ్యలత ఏమన్నారో విందాం. అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో 88లో వీళ్ళు టోటల్గా 2160 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమా ఫేసి వచ్చిన వాటిలో 2 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.